హాయ్ అండి. ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వచ్చేసి నామినేషన్‌లో తనుజ, ఇమాన్యుయల్‌దైతే చాలా ఎమోషనల్‌గా నడిచిందండి. తనుజ అంటూ ఉంటుంది, నా మైండ్‌లో ఏం తిరిగినా, నేనేం ఆలోచించినా ప్రతి ఒక్కటి నా ఫ్రెండ్‌తో మాట్లాడతాను, నా ఫ్రెండ్‌కి చెప్పుకుంటాను అనేసి ఇమ్ము అని చెప్పి మాట్లాడగానే ఇమాన్యుయల్ అయితే చాలా ఎమోషనల్ అయిపోతాడు. నేను ఏదున్నా నీకే కదరా చెప్పుకునేది, నువ్వు నా ఫ్రెండ్ కదరా అని చెప్పి మాట్లాడుతూ ఉంటే ఇమాన్యుయల్ అంటూ ఉంటాడు, తనుజ నువ్వు ఎప్పుడు ఏం చెప్పినా నేను తప్పుగా అనుకోలేదు. నేను గూడా నిన్ను ఫ్రెండ్‌గానే అనుకున్నా. కానీ నువ్వు మొన్న వచ్చేసి నా మొఖం మీదనే నువ్వు నా ఫ్రెండ్ కాదురా అనేసరికి నేను చాలా చాలా హర్ట్ అయిపోయినా అని చెప్పి అంటాడు. అయితే తనుజ వచ్చేసి ఒకటే మాట అంటది, ఎప్పటికైనా, ఇప్పటికి, ఎప్పటికైనా గూడా నువ్వే నా ఫ్రెండువు. ఏదున్నా నేను నీకు మాత్రమే షేర్ చేసుకోగలుగుతా అని చెప్పి అనగానే ఇమ్మాన్యుయల్ చాలా ఎమోషనల్ అయిపోయి, నువ్వు చెప్పింది నేను ప్రతిదీ వింటా గానీ, నువ్వు నా దగ్గరకొచ్చి ఏదన్నా ఇలా గొడవ పడేదుంటే మాత్రం నేను దాన్ని తీసుకోలేకపోతున్నా. నా మైండ్‌లో నుంచి పోలేకపోతుంది. ప్లీ ప్లీజ్ తనుజ నన్ను అర్థం చేసుకో అని చెప్పేసి ఇమాన్యుయల్ అయితే తనుజతో మాట్లాడుతూ ఉంటాడు. దానికి తనుజ అయితే ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది. తర్వాత తనుజ ఒకటేసారి నామినేషన్స్‌ని పక్కకు తిప్పేసి డీమాన్ పవన్ పైన పెట్టేస్తుందండి. దానికి డీమాన్ పవన్ షాక్ అయిపోయి లేసి ఇమ్ముని నామినేషన్ చేస్తాడనుకున్నా, కానీ నన్ను నామినేషన్‌లోకి లాగిందేంది అని చెప్పేసి, మీరు ఇంతసేపు మాట్లాడుకున్న జోకా అని చెప్పేసి డీమాన్ పవన్ తనుజని అంటాడు. దానికి జోక్ అయితే నవ్వుకో అని చెప్పేసి తనుజ మాట్లాడుతూ ఉంటుంది. దానికి డీమాన్ పవన్ చెప్పు నీ రీజన్ ఏంది అని అంటే, నువ్వు టీం కోసం కాకుండా ఒక మనిషి కోసం ఆడడం నచ్చలేదు. నువ్వు నీ కోసం ఆడు అని చెప్పి అంటే, నేను టీం కోసం ఆడతా అని చెప్పలేదు. నేను రీతు కోసం ఆడిన, ఆమె కెప్టెన్ కావాలని చెప్పేసి నేను అనుకున్నా కాబట్టే నేను ఆడిన అంటే, అయితే నువ్వు టీం కోసం ఆడలేదా అని అంటే, లేదు నేను ఆడలేదు అని చెప్పి అంటాడు. లాస్ట్‌కి వచ్చేసి తనుజ తన పైన బాటిల్ కొట్టేసి నువ్వు నీ కోసం మాత్రమే ఆడు అని చెప్పి మాట్లాడుతుంది. దానికి పవన్ నేను టీం కోసం ఆడాలి అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా టీం కోసమే ఆడతా అనగానే ఒక్కటే మాట చెప్పేసి బాటిల్ పగలగొట్టేస్తుందండి.